నిర్మల్ జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడ్జెట్ ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తలేదని నాయకులు విమర్శించారు. అలాగే ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలపై ప్రకటన కరువైందని మండిపడ్డారు. విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విద్యార్థులకు 15% నుంచి 20% నిధులు కేటాయిస్తారు. విద్యారంగ బడ్జెట్ ని కేవలం 8% కేటాయించడం చాలా సిగ్గుచేటు. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక 9,000 కోట్లు విడుదల కాక ఈరోజు విద్యార్థుల బస్సులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యం, డిగ్రీ కళాశాల యాజమాన్యం కళాశాలలు మూసేసుకొని బంద్ చేసుకొని ఈరోజు రోడ్ల పైన వాళ్ళ పరిస్థితి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నువ్వు స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఒక పేద విద్యార్థికి చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 15 యూనివర్సిటీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాన్ని భర్తీ చేసే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్పందించి విద్యారంగ బడ్జెట్ని 15% పెంపొందించాలనేసి ఈ సందర్భంగా ఏబీ